అందరికీ నమస్కారం అండి. నా పేరు శశి. ఈరోజు వీడియోలో నేను మీకు స్టూడెంట్ ఫేస్ యాప్‌లో మనము రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో మీకు ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇక్కడ మనం ఫస్ట్ ప్లే స్టోర్‌లోకి వెళ్ళి అక్కడ డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. మీకు ఒకవేళ ప్లే స్టోర్‌లో దొరకనట్టయితే నా ఛానల్ ఇక్కడ నేమ్ కింద కనబడుతుంది కండి, శశి కుమార్ టీచర్ అని. అక్కడ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ సింబల్ని టచ్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. దాని కింద మనకు చిన్న ట్రయాంగిల్ షేప్ అని కనబడుతుంది. అక్కడ టచ్ చేసినట్టయితే మీకు డైరెక్ట్ లింక్ ఈ డిఎస్ఏఎఫ్ఆర్ఎస్ యొక్క యాప్ లింక్ అనేది అక్కడ మీకు ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఓపెన్ అని చెప్పి అక్కడ టచ్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. చూడండి క్లియర్గా. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు సెకండ్ దాన్ని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఎంటర్ యూజర్ ఐడి అని అడుగుతుంది. అక్కడ మీ డైస్ కోడ్ అనేది అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా కింద పాస్వర్డ్ అన్నది కానీ అక్కడ అందరూ కూడా స్కూల్ ఎట్ 123 అని టైప్ చేయండి. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. స్కూల్ ఎట్ 123 ఈ విధంగా స్మాల్ లెటర్స్లో అవి కొట్టేసేయండి. కొట్టేసిన తర్వాత మీకు లాగిన్ కాగానే అక్కడ రీసెట్ పాస్వర్డ్ అనేది ఆప్షన్ అనేది మీకు కనబడుతుంది. అదే విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇక్కడ పాస్వర్డ్ అనేది అందరికీ సేమ్ ఉంటుంది. ఫస్ట్ గుర్తుంచుకోండి. తర్వాత మాత్రమే మనం రీసెట్ పాస్వర్డ్ మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రీసెట్ పాస్వర్డ్ అనేది మనం ఫస్ట్ కరెంట్ పాస్వర్డ్ అనేది స్కూల్ 123 అనేది ఆల్రెడీ మనం ఇచ్చేసాం కాబట్టి అదే ఇక్కడ టైప్ చేయండి. స్కూల్ ఎట్ 123 తర్వాత న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర మనము ఆల్రెడీ మనం ఎండిఎం యాప్కి ఇంకా యూడేస్ ప్లస్కి ఇచ్చిన పాస్వర్డ్నే పెట్టుకోవచ్చు. లేదా మన ఇష్టం వచ్చింది 8 డిజిట్స్ ఉన్న పాస్వర్డ్ పెట్టుకోవాలి. అందులో ఒక నంబరు, ఒక సింబల్, స్మాల్ లెటర్, బిగ్ లెటర్ ఉండే విధంగా మీరు ఏదైనా ఒక దగ్గర రాసి పెట్టుకోండి. మీ ఎండిఎం రిజిస్టర్లో కానీ లేదా జనరేటర్లో కానీ అది రాసి క్లియర్గా పెట్టుకోండి. ఎప్పుడైనా ఓపెన్ చేయడానికి మీకు అది ఈజీగా ఉంటుంది. ఇక్కడ న్యూ పాస్వర్డ్ 8 డిజిట్స్ ఇచ్చేసి అదేవిధంగా కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కూడా 8 డిజిట్స్ అదే సేమ్ ఎంటర్ చేసి అక్కడ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినట్టయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్, అదేవిధంగా స్టూడెంట్ అటెండెన్స్, డీటెయిల్ రిపోర్ట్, లాగౌట్ ఇవన్నీ కనబడుతున్నాయి కండి. అయితే ఇక్కడ స్టూడెంట్ అటెండెన్స్ అనేది మనం పిల్లలందరూ చేసిన తర్వాత చూస్తాం కాబట్టి ఫస్ట్ స్టూడెంట్ రిజిస్టర్లోకి వెళ్ళి మనము విద్యార్థులవి ఏ విధంగా వస్తున్నాయో చూద్దాం. ఇక్కడ మీరు పర్మిషన్స్ అడుగుతుంది. అవన్నీ కూడా వైల్ యూజింగ్ యాప్ అని పర్మిషన్ ఇచ్చేయండి. ఇక్కడ మనం చూసినట్టయితే మన పాఠశాలలో ఉండే విద్యార్థుల క్లాస్ వైజ్గా ఎన్రోల్మెంట్ మన డ్యూడేస్ ప్లస్లో ఏదైతే ఎంటర్ చేసామో అవన్నీ కూడా ఇక క్లాస్ వైజ్గా కనబడతాయి. వాటిని మీరు టచ్ చేసినట్టయితే ఈ విధంగా కనబడతాయి. విద్యార్థుల యొక్క నేమ్స్తో సహా మనకు అన్నీ కూడా కనబడుతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ కొంతమంది పిల్లల్ని రిజిస్టర్ చేసింది కాబట్టి అక్కడ మన గ్రీన్ కలర్లో టిక్ రావడం జరిగింది. మీరు ఫస్ట్ ఎంటర్ అయినట్టయితే అక్కడ మనకి ఇంటూ సింబల్ కనబడుతుంది రెడ్ కలర్లో. ఆ విధంగానే విద్యార్థులు అనేవి కనబడతాయి. ఇక్కడ మీకు ఒక స్టూడెంట్ని మీకు ఫస్ట్ నేను ఓపెన్ చేసి ఏ విధంగా రిజిస్టర్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మామూలుగా మనం ఓపెన్ చేయడానికి డిజైన్ కనబడుతుంది కానీ స్టూడెంట్ రిజిస్టర్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ మీకు క్లాస్ వైజ్ నేమ్స్ మన నెంబర్ అనేది కనబడుతుంది కదండి. సపోజ్ నేను ఇప్పుడు 4th క్లాస్ ఒక స్టూడెంట్ది మీకు రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను. ఇక్కడ 4th క్లాస్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ ఆబ్సెంట్ అయిన స్టూడెంట్ ఆ రోజు నేను చేయకముందు ఉన్న స్టూడెంట్ని నేను ఇప్పుడు తీసుకొని చేస్తున్నాను. ఇక్కడ ఒక స్టూడెంట్ది నేను ఆల్రెడీ ఫోటో తీయలేదు కాబట్టి ఆ పాప సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఐస్ అనేది ఈ విధంగా బ్లింక్ చేయాలి. ఈ విధంగా బ్లింక్ చేస్తూ ఉంటే మనం ఆ రౌండ్లో ఈ విధంగా గ్రీన్ కలర్ టోటల్గా అది నిండుతుంది. ఆ సర్కిల్ మొత్తం నిండగానే దానిపైన క్లిక్ చేయండి. జస్ట్ ఇక్కడ యాక్సెప్ట్ అనేది రావడం జరుగుతుంది. యాక్సెప్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు క్లిక్ టు సింక్ అని వస్తుంది. అక్కడ టచ్ చేసినట్టయితే రిజిస్ట్రేషన్ డేటా సింక్ టు సర్వర్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనం చేస్తాము. అదేవిధంగా మీకు అటెండెన్స్ ఏ విధంగా వేయాలి, నెక్స్ట్ ఒక స్టూడెంట్ బదులు ఇంకో స్టూడెంట్ ఫేస్ వచ్చినట్టయితే ఏ విధంగా దాన్ని మార్చుకోవాలి అన్ని వీడియోస్ నా ఛానల్లో పోస్ట్ చేస్తాను కాబట్టి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మన ఉపాధ్యాయ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.